ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివేదరు. కొందరు దీనిని నిత్య పారాయణం చేసేదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు, విచిత్ర చర్యలు వర్ణించబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారాలు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండవతారాలు 14-15 శతాబ్దాల్లో వెలిశాయి. దత్తాత్రేయుని తదుపరి అవతారాలు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోటకర్ మహారాజు గారు, తుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకం దృఢపరుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రము గ్రంథమందు 53వ అధ్యాయంలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించును అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ హేమాద్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్రని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బావుగా తెలియకుండాను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథములు వారు రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు, శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరిచి ఉండట చూడగలరు. శ్రీ గురు చరిత్రము ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండటచే దానిని బోధపరుచుకున్నట కష్టము, దానిని ఆచరణలో పెట్టడం మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయం అట్టేది కాదు. అందులోని విషయములు తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాణిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు వ్రాయబడిను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూసెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనెను. 1918వ సంవత్సరంలో శ్రీ సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెంగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధంగా 1923 నుంచి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురించబడి 1930లో పూర్తి గ్రంథరూపముగా ముద్రించబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యం లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఒక వరం. శ్రీ సాయి చరిత్రమును అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాద్ పంత్చే వ్రాయబడినట్టు ఉన్నది. కావున ఈ హేమాద్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారు ఈ బిరుదును దాబోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అనే విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది. గ్రంథ రచయిత దాబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆజ్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండాటచే వారు పై క్లాసులు చదువుకున్నట్టు మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కార్ నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అను వారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవా నిరతని చూసి మెచ్చుకుని తలాఠీ అను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి.
కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగాల్లో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వలన 1901 సంవత్సరంలో థానా జిల్లాలోని షాహాపూర్లో మామలతదారుగా నియమింపబడిరి. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైరి. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీ పోయి శ్రీ సాయి సందర్శనం చేయ భాగ్యం కలిగెను. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదీను విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 సంవత్సరంలో తాను మరణించే వరకు ఎంతో చాకచక్యంగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండేరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయముల గురించి గాని మనుషులను గురించి గాని అభిప్రాయం చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబా. ఆయన ఒక పిచ్చి పకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరాలు నివసించిరనియు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుచూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధర్మం వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోయినప్పుడు కంట తడి పెట్టుకునేను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబు చెప్పాను, నాకు ఆ విషయం తెలీదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్టు నాకు అనుభవం లేదు కదా. అందులోకి బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నారని అనుకుందరో వారు బాబాను నిజముగా గ్రహించలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిది. మహమ్మదీయులు బాబాను తన పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవద్ అవతారముగా ఇప్పటికీ భావించుతున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు ఇచ్చేదము. శ్రీ సాయిబాబా సర్వంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు రాశారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారికి రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాష్యలుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికిని అనంతశక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్టే ఇప్పటికిని వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించెదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించితిని. ఇప్పటికీ నేను అట్లే భావించుతున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్టు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒకప్పుడు అది మా దృష్టిని విశేషంగా ఆకర్షించడిది. కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము ఒకప్పుడు మా ముందర తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంతశక్తి మాత్రం నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారిచే రచించబడిన భక్తుల అనుభవములను గ్రంథంలో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒకరిగా ఉంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు శ్రీ సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా అను సంశయం నా మనసులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తయ్యను. ఆనాడు సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటేని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుతూ, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయాగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యము దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనలు కలిగాను.
వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడవని వాళ్ళే మాట్లాడువారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుట్లో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వము నడిపించేదరను ఒకే నమ్మకం కలుగుచుండెను. రావు బహదూర్ M.W. ప్రధాన్ వ్రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ కాపర్దే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మొదలు ఆలోచనలు తెలిసిన వారి వరి ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలిగిచేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావము కలుగుచుండెను. దాశకొండ మహారాజు తమ స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడీ భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థం గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదంగాక. ఉపనిషద్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, ఘట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదనియు వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.